హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా, మరియు ఈ మూవీకి ఎంత బిజినెస్ జరుగుతుంది, మరియు ఈ మూవీలో ఎలా ఉంటుంది స్టోరీ అనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలాగే సాంగ్స్ ఎలా ఉంటాయి, ఇక మూవీ ఎలా ఉండబోతుంది, బ్లాక్ బస్టర్ అవుతుందా, హిట్ అవుతుందా, ఫ్లాప్ అవుతుందా అనేది అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం ఉంటుందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ స్టోరీ లైన్ ఏంటంటే, మనకి కొరటాల శివ గారు తెలుసు. ఆయన అనమాట ఆచార్య మూవీ తీసి చాలా పెద్ద డిజాస్టర్ అయితే అనుకున్నారు. అయితే ఎన్టీఆర్ అన్నకి చేయి పడితే మామూలుగా ఉండదు. ఏ డైరెక్టర్ ఫ్లాప్ అయినా సరే ఎన్టీఆర్ అన్న చేయి పడితే మాత్రం ఆ డైరెక్టర్ అనమాట పైకి వచ్చేస్తాడు. అలాంటి చేయి మన ఎన్టీఆర్ అనేది. అయితే ఆచార్య స్టోరీ లాగే ఈ మూవీ స్టోరీ కూడా ఉంటుంది. అంటే ఆచార్య మూవీలో మనకి రామ్ చరణ్ ఒక ప్లేస్లో కనబడతాడు. అంటే ఆ ఊరి పేరు రెండు ఉంటాయి. గుడి దగ్గర ఒకళ్ళు వస్తారు, అలాగే గుడి బయట ఇంకో ఊరు ఉంటుంది. అలాగే అనమాట ఈ మూవీలో స్టోరీ కూడా దాదాపు అలాంటిదే. ఎందుకంటే ఇప్పుడు మన ఎన్టీఆర్ అన్న అండ్ సముద్రం మధ్యలో ఉంటుందంట ఒక దీవి. ఆ దీవిలో అనమాట డ్రగ్స్ స్మగ్లింగ్లు అలాంటివి జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా అయితే ఉంటుంది. మరియు ఆ సినిమా అయితే ఫ్లాప్ అయింది. ఏ మూవీ ఎందుకు ఫ్లాప్ అవ్వదు అని మీరు అడగొచ్చు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు కొరటాల శివ గారు ఎన్టీఆర్ అన్నది కలిసి అనమాట ఈ మూవీ స్టోరీ చాలా అంటే చాలా విధాలుగా అనమాట చెప్పారు. అయితే ఎన్టీఆర్ అన్న కొద్దిగా ఎడిట్ చేయమని చెప్పారు. అది ఇది కలిపి అనమాట దాదాపు 2 సంవత్సరాలు అనమాట స్టోరీ లైనే మంచిగా అయితే రాశారంట. దాని కారణంగా కొద్దిగా ఎడిట్ చేస్తే అనమాట డిఫరెంట్గానే ఉంటుంది ఎంతైనా సరే. దానివల్ల ఈ స్టోరీ పైకి వచ్చే అవకాశం ఉంది. అంతే హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎన్టీఆర్ అన్న దగ్గర స్టోరీ పోయిందంటే అది మామూలు విషయం కాదు. దాని తర్వాత భయ్య ఇప్పుడు డైరెక్టర్ విషయంలో ఈ విధంగా ఇప్పుడు స్టోరీ లైన్ ఏంటో మాట్లాడుకుందాం. ఒక చుట్టూ సముద్రం మధ్యలో ఒక ఐలాండ్ మధ్య కొన్ని గ్రూప్స్ ఉంటాయి. ఆ గ్రూప్స్ మధ్య గొడవలు. అదే ఇప్పుడు డ్రగ్స్ డీలింగు, అలాగే ఆయుధాల స్మగ్లింగు. అయితే దీంట్లో అనమాట చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ అయితే పిలిచారు. బాబీ డియోల్ గారు ఉంటారంట విలన్ రోల్లో. అలాగే సైఫ్ అలీ ఖాన్ అయితే ఉన్నారు. ఇద్దరైతే ఉన్నారు భారీ బాలీవుడ్ నుండి వీళ్ళైతే వచ్చారు భయ్య. అయితే దీంట్లో చాలా మంచి మంచి సీన్స్ అయితే ఉంటాయి. గన్స్ అయితే ఉండవంట, కానీ ఫైట్ సీన్స్లోనే మతి ఎక్కించేలా అయితే ఉంటాయంట. ఫైట్ సీన్స్ క్లైమాక్స్ ఇంకా అరాచకం అయితే ఉంటుందంట. అలాగే దీంట్లో మన ఎన్టీఆర్ అని డబల్ రోల్ ఈ మధ్య అయితే చూపించారు. దాని కారణంగా డబుల్ రోల్ అంటే మామూలు విషయం కాదు. డబుల్ యాక్టింగ్ అంటే ఒకళ్ళు ఒక విధంగా ఇంకొకళ్ళు ఒక విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. మరియు తండ్రి కొడుకులు అయి ఉండొచ్చు, మరియు అన్నదమ్ములు అయి ఉండొచ్చు. ఎవరున్నా సరే మన ఎన్టీఆర్ అన్న అటువైపు. దాని కారణంగా మూవీకి మంచి హైప్ వస్తుంది. అదే కాకుండా ఇప్పుడు ఆ మధ్య జరిగే యుద్ధాలు అనమాట ఈ మూవీలో హైప్ లేపే సీన్ ఒకటి ఉంటుందంట. అదే ఇప్పుడు మధ్యలో అంటే సముద్రం మధ్యలో అనమాట కంటైనర్స్లు అలాగే షిప్స్ అయితే వస్తాయి. దాంట్లో నుండి చిన్న చిన్న బోట్లు అనమాట స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో అనమాట ఒక పెద్ద షిప్ దగ్గర భారీ యుద్ధం అయితే జరుగుతుందంట. అంటే భారీ ఫైట్ అయితే ఉంటుందంట. అక్కడ పెట్రోల్ మొత్తం కారిపోతుందంట ఆ షిప్లో నుంచి. అయితే అక్కడ మంటలు రేగుతాయంట. అక్కడ అనమాట అసలు వాడారంట భయ్య ఫైట్ సీన్స్. దానివల్ల మన ఎన్టీఆర్ అన్నకి చేయి కూడా ఈ మధ్య దెబ్బ అయితే తగిలింది ఆ ఫైట్ సీన్ వల్లే అనమాట. అయితే ఆ సీన్ అనమాట మంటల్లో అయితే ఆ సీన్ అనమాట నెక్స్ట్ లెవెల్. దాంట్లో అనమాట డబ్బింగ్ మనుషులే లేరంట, మన ఎన్టీఆర్ అనే చేశారంట ఆ రోప్స్తో. అలాంటి ఫైట్ సీన్ ఇప్పుడు దాకా ఏ మూవీలోనూ చూడలేదు, ఈ మూవీలో అయితే చూస్తున్నామని చెప్పారంట. అయితే ఈ సాంగ్ విషయానికి అయితే ఇప్పుడైతే వద్దాం భయ్య. సాంగ్స్ దాని తర్వాత సాంగ్స్ భయ్య. సాంగ్స్ అనమాట బీభత్సమైన హైప్తో అయితే ఉన్నాయి భయ్య. ఇప్పుడు దాకా ఈ విధంగా సాంగ్లు నేను ఎప్పుడైతే వినలేదు. ఫస్ట్ వచ్చిన ఫియర్ సాంగ్ బ్లాక్ బస్టర్ మిలియన్స్ వ్యూతో వచ్చి, దాని తర్వాత వచ్చింది భయ్య చుట్టమల్లె సాంగ్. ఈ సాంగ్స్ చెప్పే అవసరం లేదు. దీంట్లో అనమాట మనకి జాన్వీ గారిని నెక్స్ట్ లెవెల్ అయితే చూపించారు. జాన్వీ కపూర్ అనమాట సాంగ్స్ భయ్య. సాంగ్స్ విషయానికి వస్తే 2 సాంగ్స్ అయితే వచ్చాయి, చుట్టమల్లె అలాగే ఇప్పుడు అయితే చెప్పారుగా ఈ సాంగ్స్ అనమాట బ్లాక్ బస్టర్ అయ్యాయి భయ్య. ఇప్పుడు థర్డ్ సాంగ్ అయితే వచ్చింది. థర్డ్ సాంగ్ కూడా చుట్టమల్లె సాంగ్లా కాకుండా ఇది కొద్దిగా డిఫరెంట్గా అయితే అనిపించింది. దీంట్లో అనిరుద్ భయ్య టాలెంట్ కొద్దిగా కనిపించలేదు. సాంగ్స్ కొద్దిగా బెటర్గానే అనిపించాయి. ఇక ఈ సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు ప్రమోషన్ విషయానికి అయితే వస్తాం భయ్య. ముందు బడ్జెట్ మాట్లాడుకుందాం, తర్వాత ప్రమోషన్ అనేది వద్దాం ఇక. ఇప్పుడు బడ్జెట్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ 180 నుండి 200 కోట్లు అయితే అనుకున్నారు. కానీ 250 కోట్లు అయితే అయ్యాయి భయ్య. 250 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే మన ఎన్టీఆర్ అన్న కూడా మామూలు కాదు. ఇప్పుడు బిజినెస్ గురించి మాట్లాడుకుందాం. ఫ్రీ బిజినెస్ మరియు మన ఎన్టీఆర్ అన్న ఎంత ప్రమోషన్ చేయగలచ్చు ఆ విషయం అయితే మాట్లాడుకుందాం. RRR మూవీకి మన ఎన్టీఆర్ అన్న బీభత్సమైన ప్రమోషన్ అయితే చేశాడు భయ్య. అందుకనే ఆ మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. రామ్ చరణ్ తక్కువ, కానీ ఎన్టీఆర్ అనే బాగా అయితే చేశాడు. దానివల్ల వెనకాలైతే రాజమౌళి గారు ఉన్నారు. దాని కారణంగా ప్రమోషన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ పీక్స్లో అయితే అనిపించాయి. ఇప్పుడు ఈ మూవీలో కూడా ప్రమోషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు. దాని కారణంగా కొద్దిగా డిసప్పాయింట్గా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు ఇక్కడ అనమాట
తెలుగు స్టేట్లో అనమాట ఎన్టీఆర్ ఆయనకి బాగానే ఉన్నాయి. అలాగే తమిళనాడు కూడా బాగానే ఉంది. అయితే భయ్య కొద్దిగా ఉన్నది మాత్రం బాలీవుడ్లో అనమాట ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి కరణ్ జోహర్ గారికి అయితే ఇచ్చారు భయ్య. ఆయన చాలా పెద్ద డైరెక్టర్. దాని కారణంగా ఆయనకైతే ఇచ్చారు. అయితే బాలీవుడ్లో కూడా మంచి థియేటర్లోనే ఆడొచ్చు ఈ మూవీ. ఇప్పుడు ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే మాట్లాడుకుందాం. ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట 450 కోట్లు అయితే జరిగింది భయ్య. మూవీ బడ్జెట్ అనమాట ఇప్పుడే క్రాస్ అయింది. అయితే లాభాల్లోనైతే ఉంది. కానీ మూవీకి మంచి హిట్ టాక్ కనుక వచ్చిందనుకో చెప్పే అవసరం లేదు, అరాచకం అయితే క్రియేట్ చేస్తుంది. దాని కారణంగా ఇప్పుడు నెక్స్ట్ ఏం మాట్లాడుకుందాం అంటే మూవీ 1 గంటకైతే రిలీజ్ చేస్తారు. ఆ టైంలో అనమాట మంచి ముహూర్తం ఉంటుంది. దాని కారణంగా ఆ 1 గంట అప్పుడు కొద్దిగా హిట్ టాక్ వచ్చిందనుకో పొద్దున కల్లా అంటే 6 కల్లా బ్లాక్ బస్టర్ టాక్ అయితే వస్తుంది. నిద్రమత్తు మీద అదోలా ఇదోలా చూశారు అనుకో ఫ్లాప్ టాక్ కనుక వచ్చిందనుకో దెబ్బ అయిపోయింది. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన మన మహేష్ బాబు గారిని తీసిన గుంటూరు కారం మూవీ ఉందిగా, ఆ మూవీకి అలాగే దెబ్బైంది. దాని కారణంగా దీనికి హిట్ టాకే వస్తుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే సాంగ్స్ బాగున్నాయి, ఈ స్టోరీ కూడా కొద్దిగా డిఫరెంట్గానే అనిపిస్తుంది. ఇక డిస్ట్రిబ్యూషన్ కూడా బాగానే చేస్తున్నాడు, ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా బాగానే ఉంది. దాని కారణంగా ఈ మూవీ హిట్ టాక్ కూడా బాగానే వస్తుంది. ఎన్టీఆర్ అనే డబుల్ రోల్, అంతకైనా మించి అనమాట. డబుల్ రోల్ అంటే మామూలు విషయం కాదు. ఇక ఖచ్చితంగా ఈ మూవీ నాకు తెలిసి 1000 కోట్లు సింపుల్గా క్రాస్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అటువైపు బాలీవుడ్ అనమాట మంచి మంచి యాక్టర్స్ అయితే తెచ్చేసారు. జాన్వీ గారిని, సల్ఫర్ కానీ, బాబీ డియోల్ కానీ. ఇప్పుడు తమిళనాడు కూడా అలాగే ఈ బెంగాల్ నుండి కూడా ఒక మంచిగా అయితే తీసుకొచ్చారంట. అయితే వాళ్ళ విధంగా ఫేమస్ యాక్టరే కనుక వాళ్ళ దగ్గర కూడా మంచిగా ఆడే అవకాశాలు అయితే ఉన్నాయి భయ్య. ఇక ఓవరాల్గా మూవీ ఖచ్చితంగా 1000 కోట్లు క్రాస్ అవుతుంది అని నాకైతే అనిపిస్తుంది. ఈ మూవీ హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని మీరు అనుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నాకు కొద్దిగా సపోర్ట్ చేస్తే నేను మరిన్ని వీడియోస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.